గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనము యూనిట్ 1 అంటే ఇకాయి 1లో కట్టే అంగూర్ లెసన్ చెప్పుకున్నాం కదా. ఆ లెసన్లో శబ్దార్థ్ అంటే మీనింగ్స్ మనము ఇప్పుడు చెప్పుకుందాం ఈ క్లాస్లో. తర్వాత మ్యాచింగ్ కూడా చెప్పుకుందాం. మన మీనింగ్స్ కట్టే అంగూర్ లెసన్లో మీనింగ్స్ చెప్పుకుందాం. ఫస్ట్ మీనింగ్ చూడండి, జంగల్. జంగల్ అంటే ఏంటి? అడవి. దీన్ని ఫారెస్ట్ అంటారు. నెక్స్ట్ చూడండి, మే అంటే లోపల. లోపల లోన అనేసి చెప్పుకోవడానికి మే అంటాం హిందీలో. దానికి ఇంటూ. తర్వాత ఏక్. ఏక్ అంటే ఏంటి? ఒకటి అని మీనింగ్. 1. తర్వాత సియర్. సియర్ అంటే ఏంటి? మనము కట్టే అంగూర్ లెసన్లో చెప్పుకున్నాం కదా. సియర్ అంటే నక్క, ఫాక్స్ అని చెప్పుకున్నాం. తర్వాత జానా. జానా అంటే ఏంటి? వెళ్ళుట. టు గో. జానా అంటే వెళ్ళడం, టు గో. అంగూర్. అంగూర్ అంటే ద్రాక్ష పళ్ళు. ద్రాక్ష పళ్ళని ఏమంటాం? గ్రేప్స్. గ్రేప్స్ అంటాం. తర్వాత బాగ్. బాగ్ అంటే ఏంటి? తోట. తోటని ఏమంటాం? గార్డెన్. ఊంచాయి. ఊంచాయి అంటే ఎత్తైనదాన్ని ఊంచాయి అంటారు, హైట్. తర్వాత పర్. పర్ అంటే ఏంటి? మీద, పైన, ఆన్ అని చెప్పుకుంటాం. తర్వాత పానా. పానా అంటే ఏంటి? పొందడం, టు గెట్. బార్ బార్ అంటే మళ్ళీ మళ్ళీ, అగైన్ అండ్ అగైన్. ప్రయాస్. ప్రయాస్ అంటే ప్రయత్నము, ప్రయత్నించడం, ఎఫర్ట్, ట్రై. నెక్స్ట్ హాత్ అంటే ఏంటి? చెయ్యి, హ్యాండ్. కట్ట అంటే పుల్లడిది. పుల్లడిదంగా ఉన్నదాన్ని మనము కట్ట అంటాము. తర్వాత వహాసే అంటే అక్కడి నుంచి, అక్కడి నుండి, ఫ్రమ్ దట్ ప్లేస్. నెక్స్ట్ చూడండి, చల్ గయా. చల్ గయా అంటే వెళ్ళిపోయాడు, వెంట్. మళ్ళీ ఒకసారి చెప్పుకున్నాం చూడండి, జంగల్. జంగల్ అంటే ఫారెస్ట్, అడవి, ఫారెస్ట్. మే అంటే లోపల, ఇంటూ, ఇన్. ఏక్ అంటే ఒకటి, 1. సియర్ అంటే నక్క, ఫాక్స్. జానా అంటే వెళ్ళుట, టు గో. అంగూర్ అంటే ద్రాక్ష పళ్ళు, గ్రేప్స్. బాగ్ అంటే తోట, గార్డెన్. నెక్స్ట్ ఊంచాయి అంటే ఎత్తైంది కదా, హైట్. పర్ అంటే మీద, పైన. పానా అంటే ఏంటి? పొందుట, టు గెట్. నెక్స్ట్ బార్ బార్ అంటే మళ్ళీ మళ్ళీ, అగైన్ అండ్ అగైన్. ప్రయాస్ అంటే ప్రయత్నం, ట్రై చేయడం. హాత్ అంటే చెయ్యి, హ్యాండ్ కదా. కట్ట అంటే పుల్లడు. కట్ట అంటే పులుపు, పుల్లగా ఉన్నదాన్ని కట్ట అంటాము. వహాసే అంటే అక్కడి నుండి. వహాసే అంటే అక్కడి నుండి అని చెప్పుకుంటాం. చల్గయ అంటే వెళ్ళిపోయాను, వెంట్. చల్గయ అంటే వెళ్ళిపోవడం, వెంట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మ్యాచింగ్ ఉన్నాయి. సమరూపి శబ్దంకు జోడి. అంగూర్. అంగూర్ అనేది ఒక శబ్దం కదా. ఇదే శబ్దం ఇక్కడ ఎక్కడ వచ్చిందో చూసి దాన్ని మనము మ్యాచింగ్ చేయాలి. అంగూర్. ఈ లైన్లో కూడా మనకి అంగూర్ అని ఇచ్చారు. అంగూర్కి అంగూర్ అనేది మ్యాచ్ చేయాలి, మనం మ్యాచింగ్ చేయాలి. కట్టే. కట్టే అంటే ఏంటి? పులుపు కదా. కట్టే అన్న శబ్దానికి మనము ఇక్కడ ఆ సౌండ్కి మ్యాచింగ్ చేయాలి. సమరూపి శబ్దం అంటే ఏంటి? ఒకే సమానమైన సౌండ్ పలికే అక్షరాలు, శబ్దాలు. సియర్ అంటే ఫాక్స్ అని చెప్పుకున్నాం కదా, సియర్. తర్వాత బాగ్, జంగల్. జంగల్ అంటే అడవి, ఫారెస్ట్, జంగల్. వర్ణమాల ఉన్నాయి చూడండి, వర్ణమాల. ఆ, ఆ, ఈ, ఊ, అరు, ఏ, ఐ, ఓ, ఔ, అం, అహ, ఖ, ఖ, ఘ, ఘ, ఇఞ, ఛ, ఛ, ఝ, ఝ, ఇణి, ఠ, ఠ, ఢ, ఢ, అణ. ఈ పక్కన బ్రాకెట్లో మనకు 2 అక్షరాలు ఇచ్చారు. ఆ అక్షరాలు చూడండి, ఢ, ఢ. ఆ ఢాడ్డాల కింద ఏమున్నాయి? చుక్కలు ఉన్నాయి. దీన్ని, ఈ చుక్కల్ని నుక్తా అంటారు. నుక్తా అని చెప్పి ఈ చుక్క పెట్టిన అక్షరాన్ని మనము కొంచెం నొక్కి పలకాలన్నమాట. డా, డా. నాలుకేలా మడత పెట్టి పైనకి తగిలేలాగా, మనకి అంగటికి తగిలేలాగా దీన్ని పలుకుతూ ఉంటాం. డా, డా అంటాం. అదే జాతిని చుక్క పెడితే జా, జా అంటాం, జా. దీన్ని నుక్తా అని అంటారు. ఈ చుక్క పెట్టిన అక్షరాన్ని మనము ఎలా పలకాలన్నమాట. జా, డో, డో అలా పలుకుతూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ థ, థ, ధ, ధ, న, హ, ఫ, భ, భ, మ, యా, రా, లా, వ, శేష, స, హ, తదక్షాత్ర, జ్ఞాస్ర. ఈ కింద చూడండి, క్షాత్ర, జ్ఞాస్ర.
ఈ 4 అక్షరాలు మనం సంయుక్త అక్షరం అంటాం. అంటే 2 వేర్వేరు అక్షరాల కలయిక వల్ల ఏర్పడిన అక్షరాలను మనము సంయుక్త అక్షరాలు చెప్పుకుంటాం. ఈ 4 మనకి సంయుక్త అక్షరాలు కింద వస్తాయి. చూడండి, ఆటు అమ్ వరకు వచ్చే అక్షరాల యొక్క రూపము మాత్రా చిహ్నం చెప్పుకోవడం జరిగింది. వ్యంజనాక్షరాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్పుకుంటాం మనము? వ్యంజనాక్షరాలు అంటే కా నుంచి మనము హా వరకు వ్యంజనం చెప్పుకుంటాం. మళ్ళీ ఈ సంయుక్త వ్యంజన్, సంయుక్త క్షాత్రాజ్ఞ ఇవన్నీ చెప్పుకుంటాం జరుగుతుంది. మనకి ఆకి ఫస్ట్ లెటర్లు ఒత్తు ఉండదు కదా. నెక్స్ట్ ఆకి మాత్రా చిహ్నం చూడండి, ఆ యొక్క ఒత్తు, ఈ యొక్క ఒత్తు, ఈ ఊ ఊ అరు ఏ ఐ ఓ ఔ అమ్ హ ఇవన్నీ మనకి ఈ ఒత్తులు. ఈ ఒత్తులు మీరు బాగా చక్కగా నేర్చుకోవాలి. మీరు ఏం చేస్తారంటే ఆ నుంచి ఇక్కడ శ్రా వరకు అక్షరాలు ఈ మాత్రా చిహ్నం ఒత్తులు మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ 2 టైమ్స్ హోంవర్క్ రాసి పెట్టాలి.